న్యూస్ ఛానల్ AMS AP న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా ఉప్పొంగిన వంకలో కొట్టుకుపోయిన మహిళ మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది పోలీసులు సంయుక్తంగా వెలికితీశారు. ఘటన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మడకశిర పట్టణ సమీపంలోని బేగార్లపల్లికి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటరమణప్ప కుమార్తె గీత తన సోదరుడు దివాకర్తో కలిసి మడకశిర నుంచి గ్రామానికి బయలుదేరింది. మార్గమధ్యంలో వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న వంకను దాటే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యారు. ఒక్కసారిగా ఉధృతంగా మారడంతో గీత నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా ఆమె సోదరుడు దివాకర్ సమయస్ఫూర్తితో సమీపంలోని చెట్టును పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పలు గంటల పాటు సాగిన శోధన అనంతరం గీత మృతదేహాన్ని వంకల నుంచి వెలికితీశారు. ఘటన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామి హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలను సమన్వయం చేశారు. అనంతరం గీత కుటుంబ సభ్యులను పరామర్శించి వారి దుఃఖంలో తాను భాగస్వామ్యాన్ని తెలిపారు. కుటుంబానికి ధైర్యం చెప్పి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషాద ఘటనతో బేగారపల్లికి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారీ వర్షాల సమయంలో వాగులు వంకలు దాటే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తారు. 9:20 ఆ టైంలో బేగార్లపల్లికి వెళ్తుండగా వర్షం ఎక్కువ రావడంతో కల్వర్ట్లో అదుపు తప్పి బైక్ స్కిడ్ అయ్యి నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో వాగులో కొట్టుకొని పోయినారు. ఆ విషయం తెలిసింది. ఆ విషయం తెలియడంతో మేము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఘటనా స్థలానికి వచ్చి ఇప్పుడు గాలింపు చర్యలు చేపడుతున్నాము.